हरिः ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। మనం సహస్రనామాలకు అర్థం చెప్పుకునే ముందు రోజు చెప్పుకుంటున్నట్టే ఈవేళ 18వదైన అధోక్షజమూర్తి అధోక్షజ అని చెప్పుకుంటాం కదా, అధోక్షజమూర్తిని గురించి చెప్పుకుందామండి. ఈయన శరీరం నల్లగా ఉంటుందటండి. 4 చేతులు 4 బాహువులతో వెలుగుతూ ఉంటాడట. కుడి చేతిలో కింద నుంచి పైకి పద్మం గద ఉంటాయట. ఎడమ చేతిలో చక్రము శంఖము ధరించి ఉంటాడట. చక్కగా అంతితో ప్రకాశిస్తూ ఉంటాడట. నల్లగా ఉన్నా కూడా చాలా ప్రకాశవంతంగా నల్లగా అందంగా ఉంటాడు అని ఈ అధోక్షజమూర్తి యొక్క రూపానికి ఒకసారి మనం ధ్యానించుకొని మనసులో నమస్కారం చేసుకుని మనం శ్లోకాలు చదువుతాను. ఆ శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపి అమేయాత్మా సర్వయోగ వినిస్మృతः వసుర్వసుమనः సత్యः సంమాతः సంమితः సమः అమోఘ పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశుచిస్రవः అమృతస్థాణుః వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిः లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్టశ్చతుర్భుజः బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ఠుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః. ఇప్పుడు ఇవాళ చెప్పేవి ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇవండి వేళ చెప్పే శ్లోకాలు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకి మొత్తం మనం అర్థం చెప్పుకుంటున్నాం. మనం జగదాదిగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి పైవాడు అని అర్థం. అలాగా పైన ఏంటంటే ఇంద్రలోకం స్వర్గం కన్నా కూడా పైలోకాల్లో ఆయన ఉంటాడు కనుక ఉపేంద్రు అని ఒక అర్థం. అలా కాకుండాను మనకి ఈ పైగా ఇంద్రుడు ఎలా స్థాపించాడంటే, ఓ కృష్ణ నిన్ను కూడా నాకంటే పైవాడిగా ఆ దేవతలందరూ ఊహిస్తున్నారు కనుక నువ్వు ఉపేంద్రుడు అని ఆయన గానం చేశాడు, ఆయన స్తుతించాడని కూడా ఒక అర్థం ఉందండి. అంటే ఉపేంద్రునికి తమ్ముడుగా పుట్టాడు అసలు, ఆదిత్యుల్లో ఒకడిగా. అంటే అదితి పుత్రులు దేవతల్లో అందరికంటే చిన్నవాడు ఈ విష్ణువు అనమాట, విష్ణువుగా. ఆ విష్ణువు వేరు కానీ ఈయనే కదా విష్ణువుగా పుట్టాడు. అంటే అందుకని అయినా కూడా అందరికీ మించినవాడు ఇక్కడ ఆదినారాయణుడిగా ఉన్నాడు కనుక ఆది విష్ణువుగా మనం చెప్పుకుంటున్నాం కనుక అలా అర్థం చేశాడు. అంటే అదితికి ఇంద్రాది దేవత అందరూ 12 కుమారులు అన్నారు. వాళ్ళని ద్వాదశాదిత్యులు అంటూ ఉంటారు. వారిలో చిన్నవాడు కనుక ఈ విష్ణువు అని మనం చెప్పుకుంటున్నాం కనుక ఈ విష్ణువే సాక్షాత్ ఆదినారాయణ కనుక ఉపేంద్ర అని కూడా ఈ నామంలో చెప్పారనమాట అండి. అది కాకుండా వేదాల్లోనూ ఈ విష్ణులోకం వీటిలన్నిటికన్నా పైన ఉంది అని చెప్తున్నాం కదండి. లోపం అది ఎక్కడుందని చెప్పారంటే బ్రహ్మాండాలన్నిటికీ అవతల ఎక్కడో ఉందిట ఆ స్వర్గలోకం అనేది. అటు అది చాలా మహత్తని చెప్పబడుతుంది ఆ లోకం. అంటే అక్కడ మహాత్ముడిగా వెలుగొందుతున్నాడు ఆ విష్ణులోకంలో. అది ఇంద్రునికి పైది కనుక ఆ ఇంద్రలోకానికి పైన ఉంది కనుక. కానీ ఏంటంటే మనకి అందుకని ఉపేంద్ర అని చెప్పారు. కానీ ఇంకొక అర్థం మనకి తెలుసున్నది బాగా, మనకి ఇదివరకు బాగా తెలుసున్నది. ఉప అంటే మనకి సంస్కృతంలో సమీపం అనే అర్థం ఉంటుందండి. అంటే ఇక్కడ పుట్టడం వల్ల లేకపోతే పైన దగ్గరగా ఉండడం వల్ల అది ఉపేంద్రుడు అని చెప్పారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఉపవాసము అంటాం చూడండి. అప్పుడు ఏం చెప్తామంటే అంటే సమీపమున వాసము అంటే ఒకటి తినడం మానేసి మేము ఉపవాసం ఉంటామని కాదు. ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది కదా, కొంచెం తీసుకొని ఏదో ఒకటి
పానీయాలో పాలో కళ్ళో తీసుకుని మనం ఎప్పుడు కూడా పరమాత్మకి సమీపంగా ఉండాలి. ఆయన కథలు చదువుకుంటూనో, పూజలు చేస్తూనో, మనసులో స్మరించుకుంటూనో అలాగ పరమాత్మకి దగ్గరగా ఉండడం అసలైన ఉపవాసం అంటాను. ఇక్కడ కూడా అంటే సమీపం అని అర్థం మనం తీసుకుంటే అలా కూడా మనకి ఉపరితలంగా ఉండేటటువంటి వాడు పైలోకాల్లో ఉండేడు కనుక ఉపేంద్రుడు అని కూడా చెప్తూ ఉంటారంట. అంటే ఏమిటంటే ఈ ఇంద్రుడికి, ఆ సమస్త దేవతలకి, సప్త ఋషులు వాళ్ళందరూ కూడా ఆ లోకం చేరాలని కోరుకునే వాళ్ళే కనుక వాళ్ళందరికీ కూడా పైవాడుగా ఉన్నాడు కనుక ఉపేంద్రుడు సమీపంగా ఉంటాడు. మనకి కూడా మనం ఆ ఉపవాసం చేసినప్పుడు మనం ఇలాగ సమీపంగా ఉంటామో వీళ్ళందరికీ కూడా ఆయన ఎప్పుడూ హృదయంలో కొలుచుకునే వాళ్ళకి మన హృదయంలో కూడా సమీపంగా ఉన్నట్టు కూడా మనకి భావన వస్తూ ఉంటుందండి. కాబట్టి మనం ఉపేంద్రుడు అన్న నామం ఈ నామం ద్వారా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అందులో కూడా అదే రహస్యం. పరమాత్మలకి వాళ్ళని సేవించే వాళ్ళకి, సమస్త దేవతలకి, సప్త ఋషులు కూడా ఆయనలో ఎప్పుడు లైవ్ అయిపోవడానికి ఆయనే ధ్యానిస్తూ ఉంటారు కనుక ఉపేంద్రుడు అనే నామంలో కూడా ఇక్కడ మనకి చెప్పుకున్నాం అనమాట. ఇంకా తర్వాత నామం వామనః. వామన అవతారం బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. మనం అందరికీ తెలుసున్న కథే. అంటే మనకు ఆ వామన అవతారం ఇచ్చిన కథ కాకుండా మనం ఆయన దర్శించే వాళ్ళకి, ఆయన చూసే వాళ్ళకి ఆయన శరీర కాంతి వల్ల మనకు సుఖం కలుగుతుంది ఆయన నమస్కారం చేయడం వల్ల. అటువంటి దివ్య స్వరూపుడు వామనుడు అంటే అపరమాత్మ అని కూడా ఒక అర్థం అని చెప్పారు. అలా కాకుండా మనం చెప్పుకున్న వామనావతారంలో 3 అడుగులు అడిగాడు బలిని. ఆ బలి చక్రవర్తిని 3 అడుగులు అడిగాడు. ఒకటి కింద పైన అంతా వ్యాపించేశాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నావు అని అడుగుతాడు. ఆయన అహంకారాన్ని అణిచి, అప్పుడు నన్ను మించిన వాళ్ళు లేరినప్పుడు ఆయనకి అహంకారం ఉండేది. ఆ అహంకారాన్ని అడిచి అప్పుడు ఆయన ఆ అహంకారం అంతా ఆయనకు పోయింది. ఎప్పుడైతే వామనుడుగా వచ్చి ఇలాగా అన్నీ ఆక్రమించుకున్న ఆ 3వ అడుగు ఎక్కడ పెట్టమని అడిగితే నా తల ఖాళీగానే ఉంది, నా తల మీద పెట్టాను, 3వ అడుగు తల మీద పెట్టి ఆ బలిని అణిచాడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇక్కడ వామనుడు వామనావతారంలో అలాగ అడిగాడు. కాబట్టి ఆ పరబ్రహ్మకు 2 రూపాలు చెప్పబడ్డాయి. ఆ బ్రహ్మాండం కంటే పెద్దవాడు కనుక, అణువు కంటే చిన్నవాడు కనుక ఇక్కడ వామనుడు అని ఇందులో మనం చెప్పుకున్నాం. అంటే అతి సూక్ష్మమైన అణువు, చిన్నదనమాట. ఆయనకి వామహ అని చెప్పారన్నమాట. దానికి అతి చిన్నదైనప్పుడు వామనుడు అయ్యాడు కనుక ఈ వేదపరంగా కూడా అందులో రహస్యం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా తర్వాత నామం ప్రాంసుహు అనే నామం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇందాక వామనుడు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ప్రాంసుహు అని చెప్పారు. దానికి అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి పొడుగుగా ఎంత ఎత్తో అంత ఎత్తు కావాలో అంత ఎత్తు వ్యాపించేశాడు. సర్వవ్యాప్నోతి, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా విష్ణు శబ్దంలోనూ అలాగనమాట. అలాంటి వాడు ఆ మహాబలిని కొంచెం ఆ దానం పట్టి ఆ చేతిలో ఆ నీళ్లు పోసి దానం చేయగానే ఆ నీటితోను 3 లోకాలు వ్యాపించేసి ఆజానుబాహుడై పొడుగ్గా అయిపోయాడు. అది ఎంత అంటే మనం చెప్పలేము అనమాట దాన్ని. అందుకనే ప్రాశ్నుతే సర్వం ఆప్నోతీతి ప్రాంసుహు అన్నారనమాట. అందుకనే అలాగ పెరిగిపోయిన వాడు కనుక ప్రాంసుహ నామంతో ఇక్కడికి మనం చెప్పారు. అంటే విశ్వాకారము ధరించిన పరమాత్మ అనమాట. ఇక్కడ మనకి వామనుడు అనగా అనురూపంలో ఉన్న పరమాత్మ. ఇప్పుడు అంతా వ్యాపించిన వాడు ప్రాంసుహు అని పరమాత్మని ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి 3 అడుగుల చేతే విశ్వం అంతా వ్యాపించాడు అన్న కథ మనకి దాంట్లో రహస్యం కూడా అదేను. ఆయన అనురూపంలో ఉన్నవాడు ఆయనే వామనుడుగా. ఇక్కడ ప్రాంసుహు అని చెప్తే ఆయనే. 3 అడుగులు కూడా అకార ఉకార మకారాలతో కూడిన ప్రణవమే అని చెప్పేసి ఆయన ఆ మంత్రానికి కూడా అర్థం చెప్తూ ఉంటారు. ఆయన ప్రణవస్వరూపి అని చెప్పడం కూడా ఆ పరమాత్మ విశ్వవ్యాప్తి అని చెప్పడమే ఇక్కడ ప్రాంసుహు అనే నామానికి అర్థం అనమాట. అదే 3 అడుగులకు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఓం భూహు, ఓం భువః, ఓం శువః అన్న ఈ 3 మంత్రాలు కూడా అకార ఉకార మకారాలు, అదే 3 పాదాలు. అందుకు విష్ణు అంతా కూడా ఆ 3 పాదాలతోటి వ్యాపించడమే దీంట్లో ప్రాంసుహ అనే నామానికి కూడా ఒక అర్థం చెప్పారు. కాబట్టి ఈ నామంతో ఆయన్ని ప్రాంసుహ అని మనం తెలుసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత నామం అమోఘ. అమోఘ అంటే ఆయన మాట ఎప్పుడూ అబద్ధం కాదు, ఒమ్ము కాని చేష్టలు కలివాడు అని అర్థం. అమోఘుడు అని చెప్తారు. కాబట్టి వ్యర్థం కానీ ఆయన పరాక్రమమే కాదు, ఆయన చేష్టలు ఏదైనా కూడా అవి దివ్యములు. అవేం ఇలాంటివి కాదు. ఆయన ఏం కర్మలు చేయవలసిన అవసరం లేదు. అయినా చేసే పనులన్నీ కూడా అమోఘంగా ఉంటాయి కనుక ఆయన అమోఘుడని చెప్పబడ్డాడు. అంటే గొప్ప వ్యర్థం కానీ
ప్రభావం కలిగినవాడు. అందుచేతనే మనం ఇదివరకు నామాల్లో చెప్పుకున్నట్టు బలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కోసం అలాగా అంతా వ్యాపించినలో మనకు తెలిసింది కనుక అమోఘ అనగా వ్యర్థము కాని పరాక్రమం కలవాడు. అంటే ఇది సిద్ధినిచ్చేటటువంటి భగవద్వాక్యం అనమాట. అమోఘ అంటే చాలా గొప్పవాడు అని చెప్పడంలో భగవంతుడిని అమోఘ అనే నామంతో కొలుస్తున్నారు. అనేక అవతారాల్లో అనేక వాక్యాలు చెప్పారు ఆయన గురించి. అంటే ఇప్పుడు మనకి ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్తున్నారు, ఒక్క నామంలో అనే అనుమానం పోవడం కోసం ఈ వాక్యం అంట. శరణు పొందిన భక్తుల్ని ఎట్టు పరిస్థితుల్లో ఆయన విదిలిపెట్టడు అన్న సంగతి మనం తెలిసి ఆయన మనకి మిమ్మల్ని ఉద్ధరిస్తామను అని ప్రతిజ్ఞ చేస్తే ఆ సంకల్పం ఎప్పుడూ ఆయన వృధాగా చెయ్యడు కనుక అమోఘుడు అని చెప్పాడు. అందుకే కదండి మనం అందరూ కూడా భగవద్గీతలో కూడా చెప్పుకుంటాం కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నా మాట అబద్ధం కాదని చెప్పేసి మనకి నిరూపించాడు ఆయన నోటంబడి చెప్పిన శ్లోకం కనుక అది అందులో కూడా మనకి ఈ అర్థమే వస్తుంది భగవద్గీతలోను. అందుకనమాట ఆ భగవంతుడు అమోఘుడు అంటే ఏంటి, ఇచ్చిన మాట ఆయన వ్యర్థం కానివ్వకుండా దానికి న్యాయం చేకూర్చి మనని రక్షిస్తాడు. అదే కదా మనకి కావాల్సింది, అదే అన్నమాట. తర్వాత నామానికి పెడదామండి. శుచిహి, శుచిత్వం అంటే ఆయన పరమ పవిత్రుడు, అందుకని శుచిహి అని ఇక్కడ నామంలో చెప్పాడు. అంటే ఆయన్ని పాదాలు స్పృశించినంతనే గొప్ప మహిమ కలవాడని చెప్పుకుంటున్నాం కనుక అప్పుడు మనం మనస్సు చేత ఆయన్ని స్మరించిన, వాకు చేత స్తోత్రాలు చదివిన, చేతుల చేత మనకి నచ్చిన విధంలో మొన్న దానితో పూజ చేసినా కూడా ఆయన శుచిహి అని చెప్పబడ్డాడు కనుక మన్ని కూడా పరిశుద్ధుల్ని చేస్తాడు, మన్ని కూడా పవిత్రుల్ని చేస్తాడు. అలాంటి కార్యాలకి ఆయన పరిశుద్ధుడు కనుక మన్ని కూడా శుద్ధి చేస్తాడు కనుక శుచిహి. ఇక్కడ ఇదొక శుచిహి అనే పదం వేదపరంగా రహస్యార్థం కూడా ఉందిట. పరమాత్మ 7 లోకాల్లోనూ 7 అంశాలతోటి అవతరిస్తాట. అతడే బ్రహ్మలోకాన్ని నుండే సత్యుడు అనబడతాట. ఆ పరబ్రహ్మలోకమున హంసావతారంలో కేవలం శ్వాస రూపంలో అవతరిస్తాట. అట్టిది ఆ బ్రహ్మ కన్నా పైన ఉండటం చేత దాన్ని మనం ఇప్పటిదాకా ప్రతి నామంలోనూ నారాయణ పదం అని చెప్పుకుంటున్నాం. ఆ విశ్వమంతటికి శ్వాస అంటే అదే హంస అని చెప్తారు. శ్వాసను కూడాను అవతరించి ఉండడం చెప్తా అక్కడ పరమ హంసావతారంలో అదే శ్వాస రూపంలో భగవానుడు శుచిహి అని చెప్పడం ఈ వేదవాక్యానికి ప్రమాణం అని చెప్తున్నారు అనమాట. ఇంకా భగవంతుడు బ్రహ్మకు మనస్సు వంటివాడు. అందుకని మనకి ఈ పరమాకాశంలో శ్వాస వలె ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ పరమహంస రూపి కనుక ఆయన శుచిహి అనబడుతున్నాడు. దీన్నే కూడా ఇప్పుడు భీష్మ ఆచార్యుల వారు ఈ విష్ణు సహస్ర నామ ఉపదేశాంతం కూడా తన శరీర త్యాగం చేసేస్తూ ఉండే సమయంలో కూడా ఆ భగవంతుడైన విష్ణుదేవుని అంటే ఆ కృష్ణ భగవాను ఇలా ప్రార్థించారట. శుచి శుచి పదం హంస తత్పదం పరమేష్టినం అని ఆఖరికి ఆయన ప్రాణాలని విడిచిపెట్టే సమయంలో కూడా ఈ శుచి శబ్దంతో ఆ పరమాత్మను సూచించారని చెప్తున్నారు. అందువలన ఈ సుశబ్దం హంస స్వరూపమైన మన శ్వాస స్వరూపంగా ఆ పరమాత్ముడు ఆ పరతత్వమేనని మనం తెలుసుకోవాలి. ఇంకా యోగి ముక్తి స్థితిలో ఉండేటప్పుడు మనకి ఈ శ్వాస కూడానండి సోహం అన్న రూపంలో నడుస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు, వేదాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అంటే సోహం అనే పదానికి సంస్కృతంలోనూ సహా అహం అంటే ఎవరైతే మనకు వేరుగా ఉన్నాడో సహా అంటే అతడు, అహం నేనే అన్న పదం మనకి తెలుస్తుంది అనమాట. అదే తిరిగేస్తే హంసో అంటున్నారు. అదే అనమాట ఇక్కడ శుచిహి అనే దానికి హంస అని చెప్పడంలో కూడా సోహం ఎవరో కాదు, ఎవరైతే అక్కడ ఉన్నాడో ఆ హంస స్వరూపంలో ఉన్నాడో ఆయనకి ఈ శ్వాస కూడా హంస అని చెప్తున్నారు కనుక మన శ్వాస ఎప్పుడు కూడా సోహం సోహం అని చెప్పి ఆ శ్వాస వెళ్ళేది పద్ధతి బాగా గమనిస్తే ఇటువంటి శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారండి. సహా అహం సోహం అనే పదంతో సంస్కృతంలో అర్థం వస్తుంది దానికి. ఇంకా మహర్షులు ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు అలాగా ఆ శ్వాసలో లీనమైపోతారన్నమాట పరమాత్మలోను. అలా లీనమైపోయి ఆ మనసులో ఉన్న ఆకాశంలో ఆ నిర్మల స్థితిలో ఆ పరమాత్మని దర్శిస్తూ ఆ హంస స్థితిని బట్టి ఆ ఉన్నత స్థానాలను చేరుకుంటూ ఉంటారటండి. కాబట్టి ఆ వేదాలే విశ్వమునకు ఈ శ్వాస కాబట్టి ఇప్పుడు ఈ హంస అనే శ్వాస ఆ పరమాత్ముడే
ఈ వేదాలకు ఉత్పత్తి స్థానం కనుక ఈ శుచి అనే నామం దానికి పర్యాయపదంగా మనం చెప్పుకోవచ్చు అండి. శుచి అని ఏ పరబ్రహ్మ పదం అని వెలిగిన యోగికి ఇంక కింద ఈ ప్రపంచం ఏమీ కనబడు. అతను నిత్యుడు కాదు, అతడు అనిత్యం, నేను శాశ్వతమైన ఆ పరమాత్మనే, అదే సోహంకి అర్థం. కాబట్టి ఈ పాలు నీళ్లు ఎలా అయితే ఒక హంస వేరు చేయగలదని చెప్తారో, అదే ఈ పరమహంసలు కూడా ఈ స్థితి నుంచి వాళ్ళు పాలు నీళ్ళలాగే వేరుపడి ఈ లేనిది ఉన్నట్టుగా భావించకుండా ఆ శుచి అనే శబ్దంతో ఆ పరమాత్మని చేరుతారు. కనుక అక్కడ శుచి అనే నామం ఈయనకి సార్థకంగా ఇక్కడ మనకి చెప్పారనమాట అండి. తర్వాత నామానికి వెళదాం. ఊర్జిత అంటే బలాతిశయాలు ఎక్కువగా ఉన్నవాడు, ఉప్పువాడు, బల ప్రకర్షణశాలి అని చెప్తూ ఉంటారండి. అంటే ఎలా అయినా సరే ఆయన శత్రువులను జయించుటో దృఢమైన బలం కలిగిన వాడని దీనికి అర్థం వస్తుంది. అందుకే బలముని ఇచ్చువాడు, మనకి బలం ఇస్తాడు కనుక ఆ బలవంతుడు అని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క గుణం చెప్పబడింది. అలాగే ఈ విష్ణు భగవానుడు చాలా బలవంతుడని ఆయన యొక్క ఒక గుణంగా కూడా ఈ నామంలో చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువగా దీనికి అర్థం ఏం లేదండి. విష్ణునా సదృశో వీర్యే అని రామాయణంలో కూడా ఆ శ్రీరాముని బలాన్ని విష్ణువుతో సమానుడని వర్ణించారు. కనుక ఈ ఊర్జిత నామానికి బలం అనే అర్థం, మనం బలవంతుడని ఆ విష్ణువని మనం తెలుసుకోవచ్చు. ఇంకా అతీంద్ర, జ్ఞాన వైరాగ్యాది గుణాలు దాంట్లో ఇంద్రియాలన్నింటినీ జయించిన వాడు కనుక అతీంద్రుడు, అతీంద్ర అనే నామం. ఇంద్రుడిని కూడా మించిన వాడు కనుక అతీంద్రుడు అని చెప్పాం. ఇంద్రునికి తమ్ముడుగా పుట్టినా కూడా బలైశ్వర్యముల చేత ఇంద్రుడిని మించిపోయి ఉన్నాడు కనుక అతీంద్రియ అని చెప్పచ్చు. అలా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఉపేంద్ర అనే నామం వైకుంఠాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంద్రపదం కన్నా కూడా అది మహోన్నతమైందని ఇందాక చెప్పుకున్నాం. ఆ విష్ణు పదం కాబట్టి దానికి అతీతమైన, ఇంద్రుడి కంటే అతీతమైన పదవి కనుక అతీంద్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఆ శ్రీకృష్ణుడు మొదలైన అవతారంలో గోవర్ధనగిరి ఎత్తడం అటువంటి సన్నివేశాలు కూడా ఇంద్రుడి యొక్క గర్వభంగం చేశాడని కూడా చెప్తూ ఉంటాడు. కనుక ఈయన ఇంద్రుడిని దాటిన వాడు కనుక అతీంద్ర అని కూడా చెప్పుకోవచ్చండి. అతీంద్ర నామానికి ఇది. తర్వాత సంగ్రహ, ప్రళయం వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ చెప్పినవే ఒక్కొక్కసారి వచ్చాయి ఇదివరకు మనకి. సంగ్రహ అంటే అన్నీ గ్రహించి తన దగ్గర అట్టే పెట్టుకుంటాడు. ప్రళయంలో అన్నీ నశించిపోతాయి కదా, అప్పుడు ఆ బీజాలన్నింటినీ కూడా తను సంగ్రహించుకుని తనలో సూక్ష్మరూపంగా దాచుకుని తర్వాత మళ్ళీ యుగాంతం అయిపోయి మళ్ళీ యుగకృతం మళ్ళీ యుగం ప్రారంభమైనప్పుడు అది ఎవరికి బయటకు వస్తున్నాయని మొట్టమొదటి భీష్మాచార్యులు సమాధానం చెప్తున్నప్పుడు కూడా ఇది వచ్చిందండి మనకి. మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఆ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటాడు. సమస్తము కూడా ఆ సృష్టిని ప్రళయకాలంలో సూక్ష్మరూపంలో తన యందు దాచుకుంటాడు, సంగ్రహించుకుని. ఆ తర్వాత ఆ పరిమితమైన ఆ బీజ రూపాలని సమస్త సృష్టిని ఆ ఉదరంలో దాచుకుని ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే అప్పుడు అంతా నీరే కదా, వటపత్ర సాయిగా ఆకు మీద పడుకుని ఉంటాడని కూడా మనం చెప్పుకుంటాం. ఆ సృష్టికి అంతకీ మూలం తన కడుపులో ఉంచుకుంటాడు. అదే కనుక బీజ స్వరూపుడు కనుక ఆయన సంగ్రహ అని ఈ నామంలో చెప్పుకున్నామండి. ఇంకా సర్గ, తిరిగి సృష్టికి మళ్ళీ చేయడానికి ఆయనే కదా సర్గోపసర్గలుగా విభజించి ఎక్కడ ఎలా సృష్టించాలో అలా సృష్టిస్తున్నాడు కదండి. కాబట్టి ఆయన కూడా అదొక సర్గ అనే దానికి అర్థంగా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు. భక్తానుగ్రహకారకుడైన వాడు తనకి తానే పుట్టించుకుంటూ ఉంటాడు, సృజించుకుంటూ ఉంటాడని చెప్తాం. సృజామ్యహం అని భగవద్గీత చెప్పారని మనం ఎప్పుడో చెప్పాను మీకు. కాబట్టి అటువంటి వాడు కనుక ఆయన కూడా సర్గ. పైనామం చెప్పినప్పుడు బీజభూతమైనప్పుడు సృష్టి కాలంలో విస్తరింపచేస్తున్నాడు, సృష్టి లేనప్పుడు తనలో దాచుకుంటున్నాడు. సంగ్రహ అన్నప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే యథాతథంగా ఆయన సృష్టించేవాడు మళ్ళీ తనే సర్గ. అదే సృష్టిలో సర్గం అంటే ఉపసర్గము అనే 2 దశలు ఉంటాయి. ఈ పంచభూతాలు వీటిలన్నిటికీ సృష్టించేదానికి సర్గ అని పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. అలాగే విష్ణుమూర్తి విభూతి అవడం వల్ల సర్వభూతాలకు అధిభూతమై ఉన్నాడు. ఏకో విష్ణుర్ మహద్భూతం అని చెప్పుకుంటూ ఉంటాం కనుక అది ఆ సర్గం అన్నిటికీ కూడా ఆది అయిన వాడు కనుక ఇక్కడ సర్గ అనే నామంలో మనం చెప్పుకున్నాం. ధృతాత్మ, ఆత్మస్వరూపమును ధరించి ఉన్నవాడు. మన ఆత్మ మన అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు కదండి. జనాదుల్లోనూ ప్రతి జీవరాశిలోనూ కూడా. అంటే భక్తులకు తనని తానే ఇచ్చుకుని వాళ్ళ ఆత్మస్వరూపంగా వాళ్ళ హృదయంలో నివసిస్తున్నాడని మనకు తెలుసు. అలాగే ఇప్పుడు పైన చెప్పినట్లు భూత సృష్టి జరిగింది, తర్వాత పంచభూతాలు ఈ శరీరంలోకి ఏర్పరుస్తున్నాడు ఆయనే. మళ్ళీ వానిలో తానే ఆత్మను స్థాపిస్తున్నాడు. అలాగే ధృతాత్మ
అలాగా అన్ని జీవులు కూడా ఆత్మను తానే బతికిస్తున్నాడు కనుక ఆయన ధృతాత్మ అయ్యాడని మనం ఏ నామానికి మనం చక్కగా అర్థం చెప్పుకోవచ్చు. మనం ఈ శరీరం ఏది ఆధారం అండి? ఈ శరీరం నిలబడాలంటే ఆత్మే కదా. ఆత్మ ఉంటేనే ఆత్మ మనలో ప్రవేశించాకనే మనలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్య స్వరూపుడు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తే మనలో చేతనాస్థితి వస్తుంది అనమాట. అప్పుడు మనం కదలగలుగుతాం. అది అంత లేకపోతే ఊపిరి కూడా ముందు పీల్చుకోలేము. ఆ పంచభూతాలు నేను పెట్టి అయినా ఆత్మగా వస్తాడని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అందుకని మనకి ఆత్మే ఆధారభూతం. అందుచేత అన్ని ఆత్మలకే ఆయన ఆధారం, ఆయన నుంచే వస్తుంది కనుక ఆత్మ. కాబట్టి అలాంటి ఆధారాన్ని ఆయన ధరించి ఉన్నాడు కనుక ధృతాత్మ అదనమాట. తర్వాత నియమం, సృష్టిలో అందరినీ నియమిస్తాడు. వాళ్ళకి నియమించినట్టు వాళ్ళ అధికారాలు కూడా వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ అధికారాలతోటి వాళ్ళు నడిచేలా చేస్తాడు. అదనమాట మనకి నియమం అంటేను. అంటే ఒక యమ నియమ ఇలాగా ఉన్నాయని చెప్తాం కదండి. ఆసనాలవి దాంట్లో ఉన్నాయి, అష్టాంగ యోగ మార్గాలు ఉన్నాయని మనం చెప్తాం యోగాల్లోనూ. అలాగేను ఇక్కడ శారీరకమైన శిక్షణకి అవన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాగా అంతఃకరణ మనస్సును నిగ్రహించడం ఇక్కడ ఈ రెండు ఆ నియమాలు ఆయన చెప్పాడు. ఆయన చేరుకోవాలంటే మన అంతఃకరణని మనం నియమించుకోవాలి. ఈ రెండు కూడా యమ నియమాలను కూడా చెప్తాం అన్నమాట. అంతఃకరణని మనస్సుని నిగ్రహించుకోవడం. అప్పుడు యోగస్వరూపుడైన భగవంతుడు ఈ యమ నియమాలను ఈ అంగభూతాల ద్వారా తర్వాత మన నియమించినట్టు ఆయన చేరుకుంటామని చెప్పుకుంటాం. తర్వాత నామేమో యమః అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. యమ నియమాలని జీవుల అంతఃకరణాన్ని ఆయనే నియమిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. యచ్చతి ఇది యమః అంటే సమస్తము విరోధం లేకుండా అనుకూలంగానే తనకు ఉంచుకుంటాడు ఆయన నియమించినప్పుడు. అదనమాట. ఈ పాపులైన జీవులకు కూడా నరకంలో వాడు చేసుకున్న చెడ్డ కర్మలకి ప్రక్షాళన చేసేసి శిక్షించి ఆ తర్వాత ఆ యమధర్మరాజు అంటూ ఉంటాను చూడండి. ఆ రాజు అయిన ఆ రూపంలో ఆ ఉండే ఆ ధర్మాన్ని రక్షించి మళ్ళీ తన దగ్గరికే చేర్చుకుంటాడు కనుక ఇక్కడ యమః అంటే యమధర్మరాజు అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చండి. అక్కడికి మనం దానికి అర్థమైంది. తర్వాత రెండో శ్లోకానికి పెడుతుంది. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యో వేద్య అంటే తెలుసుకోవడం అండి. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా మంత్రపుష్పంలో అది వింటుంటే ఏం వేద అంటే తెలుసుకోవడం అనమాట. ఇక్కడ వేద్యో అంటే మనం తెలుసుకోగలిగిన వాడు, అసలు మనం తెలుసుకోవాల్సిన వాడు ఆయన మనం చెప్పడం అనమాట. వేద్యుడు ఆయన అంటే మనం మోక్షం కావాలి, పరమాత్మను చేరాలి అంటే ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పడం అనమాట. కాబట్టి వేద్య అంటే తెలుసుకొన తగినవాడు అని చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత భగవంతుని శబ్దరూపం ఉంటుంది కదండి. మనం ఉచ్చరిస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ మంత్రం ఆయన మూర్తి అనమాట. మంత్రంలోనే ఆయన ఉంటాడు. అదే వేదాలు చెప్తున్నాయి. అట్టి వేదం చేత కూడా తెలుసుకోబడిన వాడు కనుక ఈయన వేదవేద్యుడు అయ్యాడు కనుక వేద్యో అనే నామానికి సరిపోతుందండి. ఇంకా తర్వాత నామం వైద్య. వైద్య అంటే అందరికీ తెలుసు కదండి, డాక్టర్ గారు అన్నమాట ఆయన. కాబట్టి మనందరికీ సమస్త రోగాల్ని పోగొట్టే వైద్యుడై ఉన్నాడు కనుక వైద్య అని ఈ నామంలో చెప్తున్నారు. కాబట్టి సమస్త విద్యలు ఎరిగిన వాడు కనుక ఆయన వైద్యుడు. అనగా తను ఆశ్రయించిన వాళ్ళకు ఈ సంసార బాధల నుంచి తొలగించే ఔషధం ఆయనే. తర్వాత వేద విద్యల వల్ల ఆయన తెలుసుకోవాలనే వాళ్ళకి ఆ వేదాలను చక్కగా వచ్చేలా ఉండి వాళ్ళకి ముక్తి కలిగించే సద్గురుడే అయిన ఈ విష్ణువే వైద్యుడు అని ఇక్కడ చెప్పబడుతున్నాడు. మన మానవులకి ఎన్ని రోగాలు ఉంటాయి, ఆ రోగాలన్నీ నయం చేసే నిత్య వైద్యుడు మామూలు అని అప్పుడు ధన్వంతరి రూపంలో వచ్చాడు కదండి, అది కూడాను. అందుకని అప్పుడు కూడా వైద్యుడే మనకి నిత్యమును. వైద్య రూపంలో ఈ జీవుల రోగాలను పోగొట్టడమే కాకుండా ఇంకా ఒక చోట వైద్యనాథుడనే రూపంలో శివరూపంలో వెలిసి ఉన్నాడు కనుక ఆయన కూడా ఇక్కడ విష్ణువే వైద్య. సమస్త రోగాలకి మూల కారణం ముందు కదండి మనకు చెప్పుకుంటూ ఉంటాం భవరోగాలని. ఈ సంసారం, పుట్టుక, చావు ఇవన్నీ పోగొట్టేవాడు నిజమైన వైద్యుడు అంటే ఇది కూడా ఆయనే కనుక వైద్య. ఇప్పుడు ఈ సంసారం అనే రోగానికి వైరాగ్యం అనే మందు ఇస్తాడనమాట. అందుకని ఆయనే వైద్యో నారాయణో. అందుకని మనకి వైద్యో నారాయణో హరిహి అని చెప్పమంటారు మనకి పెద్దవాళ్ళు. ఎందుకంటే మందు సేవించేటప్పుడు ఆ నారాయణమూర్తిని తలుచుకుంటే ఆయనే వైద్యుడు కనుక మన రోగాలన్నీ పోగొడతాడని మనం ఏ ఔషధం సేవిస్తున్నా కూడా
ఈ పరమాత్మని ఈ వైద్య నామంతో వైద్యుడు నారాయణుడే అని తెలుసుకుని వైద్యో నారాయణో హరి అనుకుని ఔషధం సేవించాలటండి. తర్వాత నామానికి వెళ్తాం. సదా యోగి. ఆయన ఎప్పుడు యోగి, సదా అంటే ఎల్లప్పుడూ చక్కటి యోగి, సదా యోగి. ఆయన ఎప్పుడు యోగ రూపంలోనే ఉంటాడు. ఆయన అంటే తను ఆశ్రయించిన వాళ్ళ బాధలన్నీ పోగొట్టి ఈ సంసార రోగం పోగొట్టడానికి మనకు వైద్యుడయ్యి ఎల్లప్పుడూ కూడా ఆయన మేలుకొని ఉండి మన రక్షణ చూస్తూ ఉంటాడు కనుక ఆయన సదా యోగి. అప్పుడు మళ్ళీ యోగ స్థితిలో ఎప్పుడు ఆయన్ని ధ్యానించే ఉంటూ ఉంటాడు కదా. అందుకని ఆ ధ్యానం చేసేటప్పుడు అందులో ఉండే పరమాత్ముడు యోగ స్థితిలో అందుతాడు కనుక అందుకు ఆయన కూడా సదాయోగి. సృష్టిలో ఈ యోగ విద్య నశిస్తున్నప్పుడల్లా తిరిగి పోషించి దాన్ని స్థాపించి యోగ రూపంలోనే శాశ్వతంగా అవతరిస్తూ ఉంటాడు కనుక ఆయన ఈ యోగంలోకి నాథుడు కనుక దత్తాత్రేయుడి రూపంలో పుట్టారు కదండి. అందుకని సదాయోగి ఆయన కూడా చెప్తారనమాట. యోగంలోకి నాథుడు కనుక అప్పుడు ఇంకా శ్రీకృష్ణ పరబ్రహ్మ యోగీశ్వరుడు కదా. మనం చెప్పుకుంటాం కదా, ఎత్ర యోగీశ్వర కృష్ణలో చెప్పుకుంటాం కదా. ఆ యోగీశ్వరుడు కనుక ఆయన ఎక్కడుంటాడో అక్కడ సమస్తం ఉంటుందని మనకు సంజీవుడు చెప్పాడని చెప్పుకుంటాం కనుక ఆయన సదా యోగి కనుక అక్కడ కృష్ణుణ్ణి యోగేశ్వర అని చెప్పుకున్నాం అనమాట. తర్వాత నిత్యబ్రహ్ముడు, ఆయనే బ్రహ్మ, పరబ్రహ్మ. ఆయన నిష్ఠుడు. అందుకని ఆ నిష్ఠాతుడు కనుక ఆయన్ని సదాయోగి అని కూడా మనం చెప్పుకుంటాం. తన మనస్సు సదా యోగ సమాధిలో ఉంటుందన్నమాట. అందుకనే ఉంటాడు కదండి. యోగమాయన అనుసరించి నిద్రలో ఉంటూ ఉంటాడు. అప్పుడు ఆయన సదాయోగిగా ఉన్నాడనమాట. అది మనం తెలుసుకోవాలి. బుద్ధ అవతారం, ఋషుల యొక్క అవతారం, నారాయణ అవతారం, దత్తాత్రేయ అవతారం, శివయోగి ఇలాంటి ఎన్నో అవతారాల్లో ఆయన ఎప్పుడూ యోగిగా మనకు కనబడుతూ ఉంటాడు కనుక సదాయోగి అన్న నామం మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత నామానికి వెళదాం. వీరహ. సూర్యులైనటువంటి ఎంతమందో రాక్షసుల్ని సంహరించాడు కదండి ఈ ధర్మ సంస్థాపన కోసం. అందుకని చెప్పేసి ఆయన వీరుడు, మహావీరుడు కనుక వీరహ అని చెప్పారు. అంతే, వీరుని జయించేవాడు కనుక వీరహ. భగవంతుడు సత్యుడు, ఎప్పుడు కూడా సత్యం ఆయన. ఈ ప్రపంచానికి భగవంతుడు లేడు అని చెప్పడం, లేదా క్రూరులు, నరాధములు అంటే నరుల్లో పుట్టు కూడా అసురీ జన్మతో బతుకుతూ ఉంటారు. అలాంటి వాటిని చంపుతాడు. ఆ భగవంతుడికి విరోధైన వాడు అటువంటి నశింపచేస్తాడు కనుక వీరహ అని కూడా చెప్పబడతాడు. ఇంకా భగవంతుడు అవతారంలో మహావీరుడుగా అవతరించిన ఇప్పుడు 3 జన్మలు ఎత్తారు జయ విజయులు. ఆ 3 జన్మల్లో కూడా ఆ వీరులు వాళ్ళని జయించడం సత్యం కాదు. అయినా కూడా తనే వీరుడుగా ఉండి వాళ్ళని రాక్షస జన్మలు 3 జన్మలు ఎత్తారు. అప్పుడు ఆయన వాళ్ళ అహంకారాన్ని నడిచి మళ్ళీ వాళ్ళని సంహరించి తనలో కలుపుకొని యొక్క నిర్మలమైన మనస్థితిలో ఉన్న వాళ్ళని తనలో కలుపుకొని భక్తి జ్ఞానాలను ప్రసాదించాడు కనుక వీరహ అన్న నామం కూడా చెప్తూ ఉంటారండి. కాబట్టి ఆ వీరత్వం నశింపచేసే, అహంకారాన్ని నశింపచేసేవాడు, మనలో ఉన్న అహంకారాన్ని కూడా, మనలో ఉండే రాక్షసత్వాన్ని కూడా చంపగలడు. అయినా ఆయనకు నమస్కారం చేస్తే అని కనుక వీరహ అని ఈ నామానికి అర్థం చెప్పారండి. తర్వాత నామం మాధవ. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నామండి అర్థం. ఏమిటి చెప్పుకున్నామంటే, మా అంటే లక్ష్మీదేవిని, ఆమెగా భర్త కనుక మాధవుడు అయ్యాడు విష్ణువు అని చెప్పాం. ఇక్కడ అలా కదండి, రెండేసార్లు చూడు కొంచెం అర్థం మారుతూ ఉంటుంది. మా అనగా మాయా అని చెప్పుకోవాలి. ఇక్కడ జీవులు జన్మ మరణంలో అణిచి ఉంటే ఆ శక్తి మాయే అనమాట. మన నడిపించేది, మన మోహంలో పడేసేది, మనకి అయోమయ స్థితి చేసేది, మనకి అసలు తెలియంది, ఎన్నైనా చేస్తుందనమాట. ఈ మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఈ మహామాయ సహాయంతో ఆ విష్ణుమూర్తి నడుపుతున్నాడు అనమాట. అందుకని ఆ మహామాయ స్వరూపుడు ఆయనే అని అనుకోవాలి మనం. అందుకని మహామాయ అది ఇక్కడ మాయగా తీసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో ఏం చెప్పాడంటే, మమ మాయా దురచ్చేయ అన్నాడండి. నా మాయ మీరు దాటలేంది, మీ వల్ల కాదు, అదే విష్ణుమాయ అని చెప్పాడు అక్కడ. అంటే ఎవరికి కూడా అది సర్వదేవతలకైనా కాదు, మనకే కాదు, ఎవరికి కూడా అది మనం దాటలేంది, అది మనకి మోహంలో పడేస్తుంది, అది మోహనకారి అని చెప్పి అట్టి మాయకు అధికారిగా ఉన్నాడు కనుక మాధవ అదనమాట. ఇక్కడ మాధవ ఇక్కడ అర్థం అది. అక్కడ లక్ష్మీదేవి భర్తగా చెప్పుకున్నాం ముందు చెప్పుకున్నప్పుడు. తర్వాత నామానికి పెడదామండి. మధు అంటే తేనె, తీయగా ఉంటుంది. తేనె గురించి మనం చెప్పుకుంటున్నాం. తర్వాత అంటే ఆ తేనె మనకు కావాలనుకుంటే
ఆ పరావిద్య అంటే మనకు వేరుగా ఉన్న ఆ పరమాత్మ గురించి బాగా తెలుసుకుంటే అది మనకి లభిస్తుంది. అంటే మనం మామూలు ఈ లౌకిక అర్థంలో చెప్పుకుంటే తేనెని చెప్పుకుంటాం. యోగశాలలో సిద్ధులు, ఆ సిద్ధులైన వారికి ఆ సహస్రదళంలో ఉండే పద్మం అది అక్కడ ఉంది ఆ తేనె, దాన్ని పొందాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగా ఆ యోగి శరీరం అమృతం వలె ఆ జర అంటే అదే ముసల్తనం కానీ మరణం కానీ లేకుండా ఉంటుంది కనుక అలాగే యోగి అలా ఉంటాడు. ఆయన అమృతధార ఒకటో రెండో చుక్కలు అక్కడ సహస్రాల నుంచి ఆయన ఇస్తూ ఉంటాడు. వాళ్ళు అలాగే బతికేస్తారు. వాళ్ళ తిండి ప్రపంచంలో వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట ఆ యోగులు ఆ సాధనలోను. ఆ సంగతి కనుక అది మధు అని కూడా మనం అది తేనెని కూడా తెలుసుకోవాలి. ఇంకా స్వర్గం పై నుండి తేనె తొట్ట వల్ల వేలాడుతోంది ఈ విష్ణులోకం, దాని నుండి స్రవించిన మధువు వంటి అమృతమే ఈ కింద బొట్టుగా మనందరికీ పడుతోంది అని చెప్పి కూడా ఆ మునులు వంటి వాళ్ళు నిత్యముక్తులైన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అది కూడా చెప్తున్నారు. కనుక ఆయన నిత్యానందంగా ఉంటూ ఉంటాడు కనుక ఆనందతత్వం నుంచి అమృతాన్ని మనకి తేనె రూపంలో ఇస్తున్నాడు. మనలో కూడా అది ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ఇంకా విష్ణులోకంలోనూ ఆ పరాకాశంలోనూ అది ఆ విష్ణు పదం మనకి ఆ తేనెలాగా అమృతత్వంలాగా విరాజిల్లుతోంది. కాబట్టి మధువుకు అధిపతి అయిన వాడు కనుక మధువు అని చెప్పామన్నమాట ఈ నామంలో. ఇందాక మాధవుడు, ఇక్కడ మధువు, అదే విష్ణుదేవుని యొక్క నామాలు కనుక ఈ రెండు నామాలు మధువు, మాధవ, మధువు అని చెప్పారు. ఇంకా తర్వాత అతీంద్రియ, ఇంద్రియములకు అతీతుడు అంటే ఇంద్రియములను దాటి అనగా అతిక్రమించి ఉన్నాడు కనుక అతీంద్రియ. ఇంద్రియాణి పరాణ్యాహు అని ఇవన్నీ కూడా ఈ శరీరాలు, ఈ ఇంద్రియాలు, ఈ జ్ఞానం ప్రసాదించే కనుక శరీరం కంటే అవి పరములు. ఆ ఇంద్రియాలు యజమాని కంటే కూడా పరంగా ఉన్నాయి. మనస్సు, ఆ మనసుకు పైన ఉంటుంది బుద్ధి కన్నా పై ఉండేటేమో ఆ పైవాడు ఈయన. అందుకని మనకి బుద్ధికి అందడు, మనస్సుకు అందడు. అందుకని ఆ ఇంద్రియాల చేత దర్శించుకుందుకు వీలు కానివాడు కనుక మనకు అలాగా ఇంద్రియాల చేత శక్యం అవ్వదు మన వల్ల. అందుకని అతీంద్రియ అని చెప్పామన్నమాట ఈ నామంలో ఆయన అని చెప్తున్నారు. ఇంకా భగవత్ సాక్షాత్కారం కావాలంటే మనం యమనియమాదులను ఇందాక అష్టాంగ యోగాల గురించి చెప్పుకున్నాం కదండి. ఆ యోగ సిద్ధితో ఈ ఇంద్రియాలను ముందు చేయించుకోవాలి. అప్పుడే ఆత్మలో భగవద్ దర్శనం జరుగుతుంది. కాబట్టి భగవంతుడు మనకి ఇంద్రియాలకి అందడు, అతీతుడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అతీంద్రియ అంటే మనసులోని ప్రతి ఇంద్రియం కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడండి. అన్ని రూపాల్లో కూడా ఆయన ఉంటాడు. కానీ ఈయన మనకి చూపునిచ్చే నేత్రానికి ఆదిత్యుడుగా, ముఖమునకు అగ్నిహోత్రుడు వంటి వాడు, అలాగే వాళ్ళందరికీ పైవాడు. ఈ ఇంద్రియాలకు ఒక్కొక్కరికి దేవతని చెప్తున్నాను కదండి. ఈ దేవతలు అన్నిట్లకన్నా పైన ఉంటాడు కనుక ఆయన ఆత్మస్వరూపుడు కనుక అతీతుడై ఉన్నాడు కనుక ఇంద్రియాలకు అన్నాను ఆయన అతీంద్రియ అని చెప్పబడుతున్నాడు. మహామాయ అంటే మాయావులకే మాయ అయిన వాడు, అందరినీ మాయ చేసేస్తాడు ఆయన. అవునా? ఆ శివుణ్ణే మాయ చేసేసాడు ఆయన చేత. ఒకసారి ఆ విశ్వరూపం ఒకసారి చూపించవయ్యా, చాలా ఉన్నావట. అప్పుడు అదే అది మన అమృతం పంచడానికి అవతారం ఎత్తింది మోహిని అవతారంలో. తర్వాత ఆయనకి శివుణ్ణే మోహింపజేశాడు ఆ మహామాయ అని చెప్పి దాని గురించి మనం చెప్పుకోవచ్చు. మహతి మాయ యశస మహామాయ అంటే భగవంతుడు శరణుదిచ్చిన వారికి తప్ప ఇతరులు తనను చూడలేరు, అటువంటి మాయ చేయగలడు అని ఎందుకనే భగవంతుడు మాయ కలవాడని చెప్పుకుంటాం. ఇక్కడ మాయ అనగా యథార్థ సత్యమును దర్శించడం అనమాట. పంచేంద్రియాలకు ఇంద్రజాలం లాంటిది. అంటే ఉన్నవి లేనట్టుగాను ఉన్నట్టుగానే అనిపిస్తాయి అన్నమాట. అలాగే ఆయన అనగా వాక్కులు ఇంద్రియాలకు అందనవాడని చెప్పుకుంటూనే సూర్యాగ్నుల మించిన తేజస్సు ఉంది ఆయన దగ్గర. బుద్ధికి అందనటువంటి అతీంద్రియ బుద్ధులు ఉన్నాయి. ఆత్మకు అతీతమైన వాడు పరమాత్మ అని మనం ఆయన్ని శరణ వేడుకుంటే కాబట్టి మనకు ఆయన దొరుకుతాడని భీష్మ స్తవంలో చెప్తూ ఉన్నారు కనుక మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇంద్రధనుస్సులోని రంగులు ఏ రకంగా మారిపోతాయో మనకి ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు ఆల్చెప్పల్లోనూ తలతలా మెరుస్తున్న వెండి ఉన్నట్టు అవి మాయకి ప్రత్యక్ష నిదర్శనాలు అన్నమాట. మనకి అక్కడ నిజంగా వెండి లేదు, అక్కడ ఎండమావులో నీళ్ళు లేవు, ఇంద్రధనుసులో నిజంగా రంగులు లేవు, అయినా అక్కడ మనకు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కనుక ఈ పరమాత్మ కూడా అంతేనని చెప్పి ఇక్కడ ఈ మహామాయ అనే నామానికి అర్థం చెప్తున్నారండి.
అప్పుడు ఇంకొకటండి, ఈ సంసారంలోనూ ఇక్కడ ఈ జన్మలోనూ ఎంతో సుఖం ఉందన్న భ్రాంతిని మనకు కలగజేస్తున్నాడు. ఇది కూడా గొప్ప మాయే కదండి. ఇట్లా విష్ణుమాయకు లోబడిపోయే అందరూ కూడా బ్రహ్మ తానే సృష్టికర్తని, ఈ సమస్తానికి నేనేనని అనుకుని అన్నాడు. కాబట్టి అది కూడా మాయే. ఆయన మాయ వల్లే మనమే కాదు, బ్రహ్మగారు లాంటి వాళ్ళే కాదు ఆ మాయలో పడిపోతూ ఉంటారనమాట. ఆ మాయ వల్లే ఇదంతా జరుగుతోందని మనకు తెలుసుకోవాలి. ఆయన మహామాయ వల్లే. కాబట్టి ఈ సంసారాల్లో మునిగి తేలడానికి ఆ మహామాయ కారణమని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి అది ఆయన మాయ అని తెలుసుకుని విష్ణుమాయ అని చెప్పి మనం ఆయన ఎంత మమ మాయ దొరచాయని చెప్పి ఆయన్నే పట్టుకుని ఆ మాయని మనం దాటాలన్నమాట. ఆయనే శరణ పొందితే ఆయనే ఇంకా మనని దాటించేస్తాడు. అంతకన్నా మనకి మార్గం ఏముంది చెప్పండి. అందుకని చెప్పి ఆ మహామాయ భగవంతుడే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ మాయ తొలగడానికి ఆయనే పట్టుకోవాలండి. ఇంకా తర్వాత మహోత్సాహో తర్వాత నామం. కాబట్టి జగత్తును సృష్టించి పాలించి ప్రఖ్యాళన చేసి గొప్ప సంకల్ప శక్తితోటి ఉత్సాహంగా ఈ పనులన్నీ ఆయన చేస్తాడు కనుక మహోత్సాహో అని భగవంతుడిని ఈ నామంతో మనం పిలుస్తున్నాం అనమాట. ఇంకా అధికమైన ఉత్సాహం కలిగినవాడు అని అర్థం దీనికి. అంటే 6 షడ్గుణాలు సర్వస్వము చేసే కర్తృత్వం, గొప్ప ఉత్సాహంతో చేసే ప్రేరణ ఆయనలో ఉంటాయి కనుక మహోత్సాహ అనే పేరు భగవంతుడికి సార్థకమైంది ఈ నామం ద్వారా అనుకుంటున్నాం. ఇంకంటే ఈ జీవులు తన సంకల్పం ప్రకారంగా నడిచేలాగా ఆ ప్రేరణతో భగవానుడికి ఉత్సాహంతో ఈ సృష్టి చేస్తాడు. అలాగే బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు ప్రేరణ ఇస్తూ ఉంటాడు. అందుకు మహోత్సాహ స్వరూపుడని ఆ భగవంతుడి సంకల్పమే అదే మహాసంకల్పం. ఆయనది మహోత్సాహమైన చాలా ఉత్సాహం కలిగిన స్థితిలో ఆయన చేస్తూ ఉంటాడు ఇదంతా అని చెప్పడం అనమాట. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడండి? శత్రు నిర్మూలన చేస్తాడు, భక్తుల రక్షణ చేస్తూ ఉంటాడు. ఒక్క క్షణమైనా ఆయనకి నిరాశ విసుపు రాదండి. అసలు అలసట అనేది ఉండదు, శ్రమించుతూనే ఉంటాడు ఎప్పుడు. అందుకని గొప్ప శక్తియే ఆయనకి ఉత్సాహం కనుక మహోత్సాహ పరమోత్సాహ అని దీని భాగవతంలో భీష్ముడు కూడా చెప్తాడండి. అందుకని అర్జునుడికి విజయం చేకూర్చుడికి అంతులేని శ్రమపడి భారత యుద్ధంలో తను సహాయం చేశాడు కదండి. కాబట్టి ఆయన అన్నీ కూడా ఆయన భగవత్ సంకల్పం ఎప్పుడూ కూడా ఉత్సాహంతో చేస్తాడు. అలాగే కూడా మనం కూడా ఆయన్ని చేరుకోవడానికి ఉత్సాహంతో చేసి ఈ జీవుడు కూడా ఆయన్ని చేరుకోవాలి. అది అందుచేతనే ఆ భగవత్ సంకల్పానికే మహోత్సాహం అనే పేరుని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నామం మహాబలహ. బలవంతుల కన్నా బలవంతుడు, బలవంతులు అందరికన్నా గొప్ప బలవంతుడు కన్నా మహాబలహ అంతే. ఎవ్వరి సహాయం ఆయనకు అక్కలేదు. ఈ సమస్త సృష్టి చేసి తను ఒక్కడే చక్కగా నిర్వహిస్తున్నాడు కాబట్టి మహాబలహ అన్న నామం ఆయనకు చక్కగా సరిపోతుంది. కాబట్టి ఆయన గుణాలు ఇందాక చెప్పుకున్నామని షడ్గుణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ మహాబల స్వరూపమే ఈ పరమేశ్వరుడు యొక్క లక్షణం అని కూడా చెప్తున్నాం. అది భగవద్గీతలో కూడా బలం బలవతాచాహం అంటే బలవంతుల్లో ఉండే బలాన్నే నేనని చెప్పాడండి అక్కడ. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వేదాల్లోనూ యజ్ఞదేవతలు అందరికీ ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. ఇక్కడ ఈ అగ్నికి ఒక ఇది తేజస్సు, కుబేరునికి ధనము, అలాగే వాయువుకు వేగము, ఇలాగే పరమాత్మలో బలం ఇక్కడ విష్ణువులో అది ప్రత్యేక లక్షణంగా చెప్పారనమాట ఇక్కడ. అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆయనతో సమానమైన బలము కలిగినవాడని చెప్పి రామావతారంలో కూడా రాముడిని చెప్పారు. విష్ణువుతో సమానమైన బలం కలిగిన వాడిని ఇందాక ఒకసారి మనం చెప్పుకున్నాం. అందుకని మహాబలహ అంటే గొప్ప బలవంతుల కన్నా బలము కలిగినవాడు. ఈ సృష్టి అంతా ఒక్కడే నలుపుతున్న బలము కలిగినవాడు కనుక మహాబలహ అని ఈ నామంలో మనం ఆయన్ని స్తుతించుకుంటున్నాం. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వం కృష్ణార్పణం.